పాకిస్తాన్ చొరబాటుదారులకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ విజయ్ మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో సైనికుల్ని కార్గిల్కు తరలించింది. భారత సైన్యం కార్గిల్లో లద్దాఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. మే 26న చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులతో ప్రారంభమైన యుద్ధం జూన్ 1 నుంచి ముమ్మరమైంది. ద్రాస్లోని టైగర్ హిల్, టోలోలింగ్ పర్వతాల మీద గురిపెడుతూ భారత్ దాడులను తీవ్రతరం చేసింది. జూన్ 9న బటాలిక్ సెక్టార్లోని 2 కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. జూన్ 14న సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్ పర్వత శిఖరాన్ని స్వాధీనం పరుచుకుని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం టైగర్ హిల్స్ పై దృష్టి పెట్టి కీలక స్థావరాలైన .5060, .5100లను స్వాధీనపరుచుకుంది. జూలై 4 కల్లా టైగర్ హిల్స్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది.